స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. గురువారం కంది శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో ఆయన క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లో బేలా, జైనద్, భోరజ్ మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రానున్న ఎన్నికలకు ఇది పునాది వంటిదని, ఇక్కడ బలంగా తయారై ఎన్నికల్లో విజయం సాధిస్తే అదే ఊపుతో మిగతా ఎన్నికల్లో కూడా సత్తా చాటేందుకు దోహదపడుతుందని చెప్పారు. పంచాయతీల్లో పార్టీ మద్దతుతో ఎవరు పోటీ చేసినా గ్రామంలోని మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గెలుపు కోసం సహకరించాలని చెప్పారు. గెలిపే లక్ష్యంగా అంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం 3 మండలాల్లోని ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు మెంబర్లకు పోటీ పడే అభ్యర్థులకు నామినేషన్ల విషయంలో తగు దిశానిర్దేశం చేశారు. ఆయన ఆశావాహులు గ్రామాల వారీగా తమ పేర్లు కార్యాలయంలో నమోదు చేయించుకున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అద్భుత కార్యక్రమాలు ఇవి మనం ఈ కార్యక్రమాలన్నీ ప్రజల దగ్గరికి తీసుకుపోయే అవసరం ఉంది. ఇప్పుడు అవకాశం వచ్చింది. మనం గవర్నమెంట్ ఉన్నాం. మన నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మీకు ఏ రకంగానే ఇస్తాం. ఆనాడు గతంలో పాలకులు, గతంలో ప్రభుత్వాన్ని ఏం చేసిందో, ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తుందో చెప్పాలని చెప్పి మీరు ప్రతి గడపకు పోయి మన ప్రభుత్వ చేసే అభివృద్ధి కార్యక్రమాలు, సన్నబియ్యం కార్యక్రమం కానీ, రేషన్ కార్యక్రమం కానీ, అదేవిధంగా మనం 70% మందికి మనం 20,000 కోట్ల రైతులకు రుణమాఫీ కానీ, అదేవిధంగా రైతు భరోసా కానీ, అదేవిధంగా ఈ ఇళ్ళ కార్యక్రమం. ఇల్లు అయితే మీరు చూస్తూ ఉంటే ఏ గ్రామంలో ఉన్న బీఆర్ఎస్ సాయంలో 10 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇద్దామన్నారు కానీ, ఇంటింటికి ఉద్యోగం ఇస్తున్నారు కానీ ఉద్యోగం ఇయ్యలేదు. మనం గడప చెప్పి ప్రభుత్వం ఉంది, మా నాయకుడు ఉన్నాడు, మేమున్నాం, మీ గ్రామాన్ని అభివృద్ధి చేసేది మేమే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి ఆ ధైర్యం అక్కడ ఇస్తే